అలా కాదమ్మా, ముందు మీ అమ్మాయి గారికి ఒకసారి చెప్పండి, ఇలాగా మాకు తెలిసిందే ఒకరు చూసుకుంటానన్నారు నన్ను, భోజనం పెట్టి బాబు వచ్చి అని చెప్పారంట. మనకి సామాన్లు ఇస్తున్నారు కదా, ఆయన చెప్పారు ఒక చిన్న ఆశ్రమం లాంటిది ఉందంట, ఒక అబ్బాయి ఒక 10 మందిని నాలాగా పెద్దవాళ్ళని ఒక ఇంట్లో ఉంచి బాగా చూసుకుంటారంట, అక్కడ ఒక నెల రోజులు ఉండి వస్తాను, నేను చూసుకుంటాను, బాగుంటే అక్కడ ఉంటాను అని చెప్పేసి ఒక మాట చెప్పండి. చెప్తే ఒకవేళ మీ అమ్మాయి ఒప్పుకున్నారనుకోండి, ఉండండి అక్కడికి వెళ్ళి. ఎందుకంటే మీరు మీ అమ్మాయి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు ఒక ఆవిడ ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడేమో సామాను ఇచ్చినా మీకు వండుకొని ఓపిక లేదు. మరి ఎలాగా? అలా కాదమ్మా, ఇప్పుడు పరిస్థితి కొంచెం కుక్క కరిచింది అన్నారు కదా, తగ్గిపోద్దులేండి మరి. అది ఒకసారి మీరు ఆలోచించి మీ అమ్మగారితో మాట్లాడండి. అడగండి ఒకసారి, అడిగితే నేను ఒక ఇల్లు ఉంది మనకి తెలిసింది, ఆ ఇంట్లో 10 మందిని చూసుకుంటారు పెద్దవాళ్ళని, వాళ్ళకి మనం అంతా సహకారం చేస్తాం, వాళ్ళు కూడా ఏదైనా అడిగితే కాదనకుండా తీసుకుంటారు. అడిగి చూస్తాను మీ విషయం. మీరు అమ్మాయిని కూడా అడగండి, ఊర్లోనే చెప్పండి, ఊర్లోనే చెప్పండి. ఉంటారమ్మా అయితే.